దేశ ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారయ్యా, ఈ సమస్యలకు పరిష్కారం ఏం చూపెడతారంటే వాటి సంగతి తర్వాత మా అధికారం నిలబడాలని ఆయత చండీయాగం చేసిన ముఖ్యమంత్రులు కనపడ్డారు. బుద్ధుడి కాలంలోనే యజ్ఞయాగాల్ని వ్యతిరేకించి యజ్ఞయాగాలు సమాజ అభివృద్ధికి ఆటంకంగా ఉన్నాయి, వారి రాకూడదని పెద్ద ఎత్తున బౌద్ధం దాని మీద వ్యతిరేకమైన ప్రచారం చేసి దాని మీద దాడి చేస్తే ఆ తర్వాత పెద్ద పెద్ద రాజులు కూడా యజ్ఞయాగాలు చేయడానికి భయపడితే 21వ శతాబ్దంలో ముఖ్యమంత్రి దాన్ని ఎత్తినెత్తుకొని చేసిండు. ఎంత చేశారండి? రోజుకు 50 టన్నుల నెయ్యి ఆ యాగంలో పడేస్తారంట. 12 టన్నుల పాయసం, బియ్యము, పాలు, చక్కెర వేసి ఆ యాగంలో పడేశారు. పట్టు చీరలు అక్కడ పడేశారు. ఈ దేశంలో పోషకాహారం లేక 140% మంది పిల్లలు గిడసబారి పుడుతా ఉన్నారు. ఈ దేశంలో పోషకాహారం లేక 178% మంది మహిళలు అనీమియాతో బాధపడతా ఉన్నారు. ఈ దేశంలో పోషకాహారం లేక ప్రతి సంవత్సరం లక్షలాది మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఈ ప్రాణాల గురించి ఆలోచించకుండా, వీళ్ళకు పోషకాహారం ఎలా లభించాలనేది ఆలోచించకుండా మన పాలకులు ఎందుకు ఇవి చేస్తా ఉన్నారు? చాలా మంది ఏదో వాళ్ళ నమ్మకాల కోసం చేస్తున్నారు సార్, లేదా వాళ్ళ ఉండే ఏదో ఆలోచనల కోసం చేస్తా ఉన్నారు అనుకుంటున్నారు. ఇది పొరపాటు. ఏనాడో కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో చెప్పాడు, రాజు మూఢనమ్మకాల్ని నమ్మినా నమ్మకపోయినా ప్రజల్లో మాత్రం మూఢనమ్మకాల్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, దానికి సంబంధించిన కార్యక్రమాల్ని నిర్వహించాలి. అప్పుడే ప్రజలు మూఢనమ్మకాల్లో ఉంటే ఎదురు తిరగరు, ఆలోచించరు, ప్రశ్నించరు. అందుకనే రాజు బాధ్యత మూఢనమ్మకాల్ని పెంచి పోషించడం అని రాశాడు. ఆ కౌటిల్యుని అర్థశాస్త్రం చదివిన వారసులే ఈనాడు పాలకులుగా ఉన్నారు. కాబట్టి ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి ఎదురు తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళు కనుక ఎదురు తిరిగి నిలబడితే తమ పీఠాలు కదలవు. కాబట్టి ప్రజల్లో మూఢనమ్మకాల్ని పెద్ద ఎత్తున పెంచి పోషించడానికి ఈ ప్రభుత్వాలు ప్రయత్నిస్తా ఉన్నాయి. అందులో భాగంగానే మన పాఠ్య ప్రణాళిక, అందులో భాగంగానే మన విద్యా విధానం కూడా ఆ విధంగా రూపొందించబడ్డది. వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నం వెనుక ఒక తాత్విక దృక్పథం ఉంది. ప్రజల్లో మూఢనమ్మకాల్లో ఉంచాలి, ప్రజల్ని తెలియంతనంలో ఉంచాలి, ప్రజల అజ్ఞానంలో ఉంచాలి. మేం వేల లక్షల కోట్లు సంపాదించుకోవాలి. ఆ వేల లక్షల కోట్లు సంపాదిస్తూ మాలియా లాంటి వాళ్ళకి ఇంకా 7,000 కాదు 10,000 50,000 కోట్లైన అప్పులిచ్చి అలాంటి పెద్దవాళ్ళని పెంచాలి. ప్రజలు ఇలాగే సమస్యల్లో ఉండాలి. అలా ఉండాలంటే మూఢనమ్మకాలు ఉండాలి, అలా ఉండాలంటే అశాస్త్రీయమైన సమాజం ఉండాలి అనేది వాళ్ళ కోరిక.